ఆహా, దీపావళి పండుగను మన అమరావతిలో ఎంత వైభవముగా జరుపుకుంటున్నారో తిలకించినావా దేవి? భూలోకమున ప్రజలు, నాయకులు ప్రతి ఏడాది దీపావళి పండుగను ఇలాగే బాణాసంచా కాలుస్తూ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కాదు మహేంద్ర, నారద మహర్షులకు అభివాదం. మంగళాది భవంతు. అదేమి మునీంద్ర, ఆదిలోనే అంశపాదు పెడుతూ ప్రవేశిస్తున్నారు? అంతే మహేంద్ర, అబద్ధం చెప్పడం నాకెప్పుడు అలవాటు లేదు. భూలోకంలో కొందరు నాయకులు ఈసారి దీపావళి పండుగకు బాణాసంచ కాల్చడం లేదట. లేదా? బాణాసంచ కాల్చడం లేదా? రంగురంగుల మెరుపు పూలు విరజిమ్మే బాణాసంచ కాల్చకుండా దీపావళి పండుగ జరుపుటయా? అసంభవము. లెస్స పలికితివి మహేంద్ర. బాణాసంచ లేకుండా దీపావళి పండుగ ఏ విధంగా జరుపుతారో ఆ నాయకులని అడిగి తెలుసుకోవాలని ఇలా భూలోకానికి బయలుదేరాను. మంచిది మహర్షి, ఆ నాయకుల మనోగతములను తెలుసుకొని రండి. నారాయణ నారాయణ. ఓహో మోహన రూప కలాప కృష్ణ నినుగని మురిసెను నా మనసే. ఏడాది దీపావళి పండుగకు నాయకులు ఏ బాణాసంచ కాలుస్తారో ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకుంటాను. నాయనా కిరణ్ కుమార్ రెడ్డి, ఎక్కడున్నావు చిరంజీవి? పిలిచారా మహర్షి? అయ్యో, నిన్ను పిలవలేదు నాయన, నీవు తర్వాత వద్దువు గాని ప్రస్తుతానికి వెళ్ళిరా. బాబు కిరణ్ కుమార్ రెడ్డి. నారదుల వారికి నమస్కారం. మీరు కాల్ చేయగానే నేనేమీ కాల్చలేదు నాయన. అదే మహర్షి, మీరు కాల్ చేయగానే వెంటనే వచ్చేదానికి ప్రయత్నం చేసినాను. ఢిల్లీ ఫోన్ రావడంతో కాస్త లేట్ అయ్యింది. అది ఎప్పుడూ ఉండేదే కాని ఈ విషయం చెప్పు. ఈ దీపావళికి నువ్వేం కాల్చబోతున్నావు? చిచ్చుబుడ్ల, మతాబుల, టపాసుల? అవేవి కావు మహర్షి. మరేమిటి నాయన? మా సిబ్బంది సమ్మె వల్ల మా ఆఫీసులో ఫైళ్లు కుప్పలు పోసి ఉన్నాయి. వాటిని డిస్పర్స్ చేయాలంటే కొన్ని ఏండ్లు పడతాయి. అందుకని వాటిని కాల్దామనుకుంటున్నాను. అలాగే రచ్చబండలో వచ్చిన అర్జీలు కూడా గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. వాటిని కూడా కాలుద్దామని థింక్ చేస్తా ఉన్నాను. చాలా మంచి విషయాలు చెప్పావు. ఇక వెళ్ళిరా నాయన. నాయన చంద్రబాబు. నమస్కారం నారదా. ఇప్పుడే మీ సోదరులతో మాట్లాడుతుండగా మీ పిలుపు వచ్చింది. ఆ విధంగా వెంటనే వచ్చేసాను. మా సోదరుల? వారెవరు నాయన? పత్రికల వారు స్వామి. అది సరే కాని ఈ దీపావళికి నీవేమి కాలుస్తావో చెప్పు. నాకు తెలుసు నీకు చిచ్చు అంటే ఇష్టం, అందుకే నీవు చిచ్చుబుడ్లు కాలుస్తావు కదూ? లేదు స్వామి, చిచ్చుబుడి నిమిషంలో కాలిపోతుంది. రాత్రల్లా కాలేదు ఇంకోటి ఉంది, దాని కాలుస్తా. ఏమిటి నాయన అది? జగన్ తల్లి విజయమ్మ గారు కోర్టులో నా మీద వేసిన పిటిషన్ స్వామి. అది 2000 పేజీలకు పైనే ఉందట. కాబట్టి రాత్రంతా నీకు దానితో కాలక్షేపం అయిపోతుంది అంటావు. ఇక వెళ్ళిరా నాయన. చిరంజీవి, ఇక నువ్వు రా నాయన. నీవు క్షణం తీరిక లేకుండా గడిపే కథానాయకుడు. పిలవగానే వచ్చినందుకు సంతోషం. ఆ రోజులు ఎప్పుడో పోయాయి నారదా. ఇప్పుడు మనం ఫుల్ ఖాళీ. అందుకే మీరు పిలవగానే దాకా వచ్చా, మళ్ళీ ఇప్పుడు వచ్చా. అది సంగతి. ఈ దీపావళికి నువ్వేం కాలుస్తావు చెప్పు నాయన. మహర్షి, మా ప్రజారాజ్యం మేనిఫెస్టో కాపీలు, పోస్టర్లు, సీడీలు ఇవన్నీ తూకానికి అమ్మితే బాగుండదని దీపావళి నాడు కాల్చడానికి డిసైడ్ అయ్యా. అది లెక్క. సముచిత నిర్ణయం తీసుకున్నావు గాని ఇక వెళ్ళిరా. ఓదార్పు యాత్రలో ఉన్న జగన్ ఒక్కసారి ఇలా రానాయన. మీరు పిలవగానే ఉన్న పలంగా ఇలా వచ్చేసాను. ఈ దీపావళికి నువ్వేం కాలుస్తావు చిట్టి తండ్రి? ఆ రెండు పత్రికలు కాలుస్తా స్వామి. నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? ఇక బయలుదేరు. నాయనా కేసీఆర్, ఒక్కసారి ఇలా రా.
అరే నమస్తే నారదన్న. ఈ దీపావళికి నువ్వేం కాలుస్తావు నాయనా? అప్పుడెప్పుడు ఆంధ్రకవి చెప్పిండు నాకు ఉగాదులు లేవు, ఉషస్సులు లేవని. ఇప్పుడు నేను చెప్తున్నా మాకు దసరాలు లేవు, దీపావళులు లేవు. అయితే నువ్వు కూడా ఏమి కాల్చవన్నమాట. అరే ఎందుకు కాల్చను పోయి, నాకు కాల్చేటివి మస్తుగున్నాయి. మొదలు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ని కాలుస్తా. అదేంటది ఈ మధ్య లగడపాటి ఏదో తెలంగాణ చరిత్ర అంటూ నాకు పార్సిల్ పంపిండట, దాన్ని ఇప్పకుండా కాలుస్తా. చాలా మంచి విషయాలు చెప్పావు. ఇక వెళ్ళిరా నాయన. సరిపోయింది. మొత్తానికి ప్రతి ఒక్కరి దగ్గర కాల్చడానికి బాణాసంచాతో సమానమైన సరంజామా ఉందన్నమాట. సరే అలాగే కాల్చుకోండి. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ శంభో మహాదేవ నమో నమః. ఓ నారద, ఏమిటి విచిత్రాగమనం? భూలోకమున నాయకులు బాణాసంచా బదులు కాగితాలు కాల్చి దీపావళి జరుపుకుంటున్నారు. ఆ పొగధాటికి ఇలా వచ్చి పడ్డాను. ఆ నాయకులు ఏ కారణాల వల్ల అలా చేసినా అది లోక కళ్యాణానికే దారితీస్తుంది నారద. అదేలా స్వామి? బాణాసంచాతో పోల్చితే కాగితాలు కాల్చడం వల్ల పర్యావరణానికి తక్కువ హాని జరుగుతుంది నారద. వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు, అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు, అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు, దీపావళి రోజు, దీపావళి రోజు.